ఈ సింపుల్ ట్రిక్ మీరు ట్రై చేశారనుకోండి, ఒకవేళ మీరు ఆల్రెడీ మెటాని యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని డిలీట్ చేస్తే ఒకవేళ మీకు కనిపించకపోతే అది మళ్ళీ వస్తుంది. అసలు మీకు మెటా ఇప్పటి వరకు రానట్లయితే ఈ ట్రిక్ మీరు ట్రై చేసిన 100% అయితే మీకైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మన వాట్సాప్ లో మెటా లేకపోతే మనం ఏం చేయాలి, ఇలాంటి మెటా ఒకవేళ మనకి ఇలాంటి మెటా రావాలంటే మనం ఏం చేయాలి, దీనికోసం అయితే మనం మాట్లాడుకుందాం. ఈ టాపిక్ కోసం అయితే చాలా మందికి అయితే ఈ ఫీచర్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది వాట్సాప్ లో మెటా అయితే, కానీ కొంతమందికి అయితే లేదు. బట్ నేను 1 month బ్యాక్ ఒక వీడియో చేశాను, అప్పుడు అది బీటా యూజర్స్కి అవైలబుల్గా ఉంది. బట్ ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, బట్ మాకు మెటా రావట్లేదు, బట్ ప్రజెంట్ చాలా మందికి వచ్చింది, మాకెందుకు రావట్లేదు అని చాలా మంది అడిగారు. నేను అప్డేట్ చేసుకోమని చెప్పాను, అప్డేట్ చేసుకున్నా వాళ్ళకైతే రావట్లేదు. రీజన్ ఏంటో అర్థం అవ్వట్లేదు. అన్ఫార్చునేట్లీ నాకు కూడా నేను ఒక 10 days బ్యాక్ మెటా చాట్ని అయితే డిలీట్ చేశాను. మళ్ళీ యూజ్ చేద్దామంటే నాకు కనిపించట్లేదు అక్కడైతే. బట్ నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను, రిజల్ట్ దొరకలేదు. అండ్ అలా యూట్యూబ్లో చూస్తే కొన్ని హిందీ వీడియోస్ ఉన్నాయి, బట్ వాళ్ళు చెప్పేది అసలు 100% అయితే వర్క్ అవ్వట్లేదు. బట్ వాళ్ళు ఏదో సోది చెప్తున్నారు. బట్ నేనైతే చాలా ట్రై చేస్తాను. బట్ నాకైతే ఒక సింపుల్ ట్రిక్ అయితే దొరికింది. ఈ సింపుల్ ట్రిక్ మీరు ట్రై చేశారనుకోండి, ఒకవేళ మీరు ఆల్రెడీ మెటాని యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని డిలీట్ చేస్తే ఒకవేళ మీకు కనిపించకపోతే అది మళ్ళీ వస్తుంది. అసలు మీకు మెటా ఇప్పటి వరకు రానట్లయితే ఈ ట్రిక్ మీరు ట్రై చేసిన 100% అయితే మీకైతే వస్తుంది. వెరీ సింపుల్ ట్రిక్. 1 minute లో మీరైతే మీ మొబైల్ ఉన్న వాట్సాప్ లోకి అయితే మెటా అయితే రప్పించుకోవచ్చు. బట్ నేనైతే 2 minutes లో చెప్తాను, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. బట్ వెరీ సింపుల్ ట్రిక్. ఇది తెలుసుకున్నాక ఇంతేనా అని మీరు అయితే అనుకుంటారు, ఎందుకంటే చాలా మందికి అర్థం కావాలి. నేనైతే మీకు చూపిస్తాను, చూపించడం వల్ల ఒక 2 minutes అయితే పడుతుంది, చెప్తే మీకు 1 minute లోపు అయిపోతుంది. బట్ మీకైతే లైవ్ లో చూపిస్తాను. బట్ నేను ట్రిక్ ట్రై చేస్తే నాకు 100% అయితే వచ్చింది, మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూడండి, నా మొబైల్లో ఉన్న వాట్సాప్లో అయితే మెటా అనే ఆప్షన్ అయితే లేదు. నేను అన్ఫార్చునేట్లీ డిలీట్ చేశాను. మళ్ళీ నాకు కావాలనుకున్న ఆప్షన్ అయితే రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పి ట్రిక్ మీరు ట్రై చేశారనుకోండి, మీరు డిలీట్ చేసినా మీ మొబైల్లో మెటా అసలు లేకపోయినా వాట్సాప్లో మీకైతే వస్తుంది. దీనికోసం మీరు మ్యాక్ విండోస్ యూస్ చేస్తున్నట్లయితే రెండిట్లో ఏదైనా పర్లేదు, క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ వాట్సాప్ వెబ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ఒక QR కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ 3 dots అయితే ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. 3 dots అయితే ఉంటాయి. క్లిక్ చేసాక అక్కడ మీకు 3వ ఆప్షన్ లింకేడ్ డివైజెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ లింకేడ్ డివైస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి యూజ్ మొబైల్ డేటా మీద క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఇచ్చేయండి. అక్కడ వచ్చిన QR కోడ్ని అయితే స్కాన్ చేయండి మీ మొబైల్తో. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ మీ సిస్టంలోకి అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, సేమ్ వాట్సాప్ 2 చాట్స్ ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నాకు సిస్టంలో మెటా లోగోకి అయితే కనబడుతుంది. ఇక్కడ మెటా లోగో ఇక్కడ కనబడుతుంది, చూడవచ్చు. ఇదే మనకి మెటా. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ హాయ్ అని టైప్ చేసి మనం సెండ్ చేద్దాం. సిస్టంలో టైప్ చేసి నేను సిస్టంలో సెండ్ చేస్తే చూడండి ఒకసారి, హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తాను. ఇప్పుడు నా మొబైల్లో మెటా అయితే వచ్చేసింది, ఇక్కడ చాట్ అయితే వచ్చేసింది, చూడవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మెటా అయితే వచ్చేసింది. ఇక్కడ జస్ట్ మనం ఒకటి టైప్ చేసి సెండ్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో. లయన్ ఫ్లయింగ్ ఇన్ వింగ్స్ అని టైప్ చేసి ఇప్పుడు సెండ్ చేస్తాను. అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. ఇక్కడ సిస్టంలో కూడా నాకు ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, చూడవచ్చు, ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. నేను టైప్ చేసిన దానికి నాకు దాని తగ్గట్టు ఫోటో అయితే వచ్చేసింది. నాకు మొబైల్లో వచ్చేసింది, అండ్ అలాగే నేను వాడే మ్యాక్లో కూడా వచ్చేసింది. ఇక్కడ వాట్సాప్ వెబ్లో ఇక్కడ వచ్చి 2 photos ఒకటే. మళ్ళీ నేనైతే ఇంకోటి కూడా ట్రై చేస్తున్నాను, అది కూడా వచ్చింది. ఇప్పుడైతే మనం మన సిస్టంలో వాట్సాప్ వెబ్ని అయితే లాగౌట్ చేద్దాం. ఇలా లాగౌట్ చేస్తే మనకి మొబైల్లో మెటా అలాగే ఉంటుందా పోతుందని ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇలా నేను లాగౌట్ చేస్తాను నా సిస్టంలో, కానీ మెటా మాత్రం అలాగే ఉంది, పోలేదు. బట్ ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొకటి నేను సెట్ చేస్తాను. ఇక్కడ లయన్ స్విమ్మింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ఓషియన్, చూడొచ్చు. ఇక్కడ నేను లయన్ స్విమ్మింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ఓషన్ అని టైప్ చేసి సెండ్ చేశాను. ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడవచ్చు, నాకైతే ఫోటో అయితే వచ్చేసింది. ఇలా మీరు లాగిన్ చేసి మెటాకి హాయ్ పెట్టి మీరు లాగౌట్ అయినా వర్క్ అవుతుంది. చూసారుగా, ఈ సింపుల్ ట్రిక్ మీరు ఫాలో అయ్యారనుకోండి, జస్ట్ 1 minute లోనే మీ మొబైల్లో ఉన్న వాట్సాప్లోకి అయితే మెటాని రప్పించుకోగలరు. బట్ మీరు ట్రై చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాకపోతే చాలా మంది దగ్గర
కంప్యూటర్స్ ఉండవు, సిస్టమ్స్ ఉండవు మా దగ్గర, మేము చేయాలని అడుగుతుంటారు. బట్ మనకైతే ఇప్పుడు సొల్యూషన్ అయితే లేదు. నేను చాలా ట్రై చేశాను. ఇప్పుడు ప్లే స్టోర్లో కొన్ని ఉన్నాయి, మనకి వాట్సాప్ వెబ్ అని మనం ఒక వాట్సాప్ని వేరే 2 మొబైల్స్లో అయితే యూస్ చేసుకోవచ్చు. ట్రై చేస్తాను నేను అలా, బట్ నాకైతే అలా యూస్ చేసి ట్రై చేసినప్పుడు నాకు రావట్లేదు. జస్ట్ మనం క్యూఆర్స్ కోడ్ ఇప్పుడు మనం వెబ్లోనే ఎలా ట్రై చేస్తామో యాప్స్ కూడా ఉంటాయి, మనకి డిఫరెంట్ యాప్స్ అయితే ఉంటాయి. ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఇలాగే నేను నా వాట్సాప్ని వేరే డివైస్కి లింక్ చేస్తాను. మనకి మొబైల్లో అయితే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనం అలా వాట్సాప్ వెబ్ అంటే రాదు, క్యూఆర్ కోడ్. యాప్స్ అయితే ఉంటాయి ప్లే స్టోర్లో, అలా ట్రై చేస్తే నాకు రావట్లేదు. బట్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. బట్ మనం అయితే ఏం చేయడానికి కుదరదు. ఒకవేళ మీ దగ్గర సిస్టమ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా సిస్టమ్ ఉంటే జస్ట్ లాగిన్ అయ్యి ఒకసారి మెటా ఓపెన్ చేసి హాయ్ అని పెట్టండి, మళ్ళీ లాగౌట్ చేసి మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా మెటాని వాట్సాప్కి ఎలా ఈజీగా రప్పించుకోవాలో తెలుసుకుంటారు. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.